హాయ్ వెల్కమ్ టు వే టు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, ఆప్షన్ బి షారుఖ్ ఖాన్, ఆప్షన్ సి ఆయుష్మాన్ ఖురానా, ఆప్షన్ డి ఆలీ ఫజల్. సరైన సమాధానం ఆప్షన్ సి ఆయుష్మాన్ ఖురానా. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ గా నియమించింది. ఎన్నికల వేళ ఓటు విలువ తెలపడంతో పాటు యువ ఓటర్లను చైతన్యపరిచేందుకు ఆయుష్మాన్ ను యూత్ ఐకాన్ గా నియమించినట్లు ఈసీ ఎక్స్ లో ప్రకటించింది. మొదటి ప్రశ్న, క్యాన్సర్ కోసం ఐఐటి బాంబే పరిచయం చేసిన సరికొత్త చికిత్స విధానాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి నరేంద్ర మోదీ, ఆప్షన్ సి ద్రౌపది ముర్ము, ఆప్షన్ డి మన్సుఖ్ మాండవియా. సరైన సమాధానం ఆప్షన్ సి ద్రౌపది ముర్ము. క్యాన్సర్ చికిత్స కోసం దేశీయంగా కార్టిసెల్ థెరపీని తీసుకురాగా దానిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ జన్యు ఆధారిత చికిత్సా విధానం పలు రకాల క్యాన్సర్లను నయం చేయడంలో సహాయపడనుంది. రెండో ప్రశ్న, డిఆర్డిఓ ప్రయోగించిన నూతన తరం అగ్ని ప్రైమ్ ఎన్నో అగ్ని క్షిపణి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. సరైన సమాధానం ఆప్షన్ డి 6. దేశీయంగా అభివృద్ధి చేసిన నూతన తరం అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ తెలిపింది. అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది 6వ క్షిపణి కావడం విశేషం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాశ్ తదితర క్షిపణులను అభివృద్ధి చేశారు. మూడో ప్రశ్న, జిఐ ట్యాగ్ అందుకున్న కతియా గోధుమలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. సరైన సమాధానం ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తి అయిన కతియా గేహు గోధుమలు భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ ని పొందాయి. ఈ పంటకు జిఐ ట్యాగ్ కోసం 2022 సంవత్సరంలో నాబార్డ్ సాయంతో స్థానిక రైతు సంఘం దరఖాస్తు చేసుకుంది. 2 సంవత్సరాల సుదీర్ఘ ప్రక్రియ తర్వాత జిఐ ట్యాగ్ మంజూరయ్యింది. నాలుగో ప్రశ్న, 10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగిన మొదటి భారతీయ కంపెనీ ఏది? ఆప్షన్ ఏ మెగ్గ్రీన్, ఆప్షన్ బి టాటా ఎనర్జీ, ఆప్షన్ సి అదానీ గ్రీన్, ఆప్షన్ డి మోర్టాన్ గ్రీన్. సరైన సమాధానం ఆప్షన్ సి అదానీ గ్రీన్. 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా అదానీ గ్రీన్ ఎనర్జీ నిలిచింది. గుజరాత్ లోని కావ్డా సోలార్ పార్క్ లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దీన్ని సాధించినట్లు సంస్థ వివరించింది. ఐదో ప్రశ్న, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాజీవ్ మెహతా, ఆప్షన్ బి సంజయ్ నాయర్, ఆప్షన్ సి వినోద్ దాదా, ఆప్షన్ డి అజయ్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ డి సంజయ్ నాయర్. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ నియమితులయ్యారు. ఆర్థిక మూలధన మార్కెట్లపై 40 సంవత్సరాల అనుభవంతో పాటు గ్లోబల్ ఫైనాన్స్ రంగంలో గౌరవం పొందిన వ్యక్తి సంజయ్ నాయర్. ఆరో ప్రశ్న, ఏ దేశం కృత్రిమ సూర్యుడు ప్రయోగంలో కొత్త రికార్డును సృష్టించింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఉత్తర కొరియా, ఆప్షన్ సి దక్షిణ కొరియా, ఆప్షన్ డి రష్యా. సరైన సమాధానం ఆప్షన్ సి దక్షిణ కొరియా. న్యూక్లియర్ ఫ్యూజన్ లో తమ కృత్రిమ సూర్యుడు కొత్త రికార్డు సృష్టించినట్లు దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలోని కేస్టార్ లో అణుసంలీయ ప్రక్రియ ద్వారా 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసినట్టు ప్రకటించారు. ఇది సూర్యుడి మధ్య భాగంలో ఉండే ఉష్ణోగ్రత కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ. ఏడో ప్రశ్న, క్యారమ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణకు ఎన్ని పతకాలు లభించాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 1. సరైన సమాధానం ఆప్షన్ ఏ 2. వారణాసిలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ క్యారమ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణకు 2 పతకాలు లభించాయి. ఈ పోటీలో అండర్-14 బాలికల సింగిల్స్ లో వి ఐనిరెడ్డి రజత పతకం, అండర్-12 బాలికల సింగిల్స్ లో టి శ్రీజ కాంస్య పతకం గెలుచుకున్నారు. ఎనిమిదో ప్రశ్న, భారత చదరంగ టాప్ ర్యాంకర్ మాస్టర్ అర్జున్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్.
సరైన సమాధానం ఆప్షన్ బి తెలంగాణ. భారత చదరంగంలో తెలంగాణకు చెందిన గ్రాండ్ మాస్టర్ అర్జున్ తన కెరియర్లో తొలిసారిగా భారత టాప్ ర్యాంకర్ ఆటగాడిగా నిలిచాడు. యువ గ్రాండ్ మాస్టర్లు గుకేష్, ప్రజ్ఞానంద్, విదిత్ గుజరాతీలతో పాటు సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సైతం అధిగమించి మొదటి స్థానంలో నిలిచాడు. 9వ ప్రశ్న. ఫీఫా 2024 ర్యాంకింగ్స్ లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 121, ఆప్షన్ బి 115, ఆప్షన్ సి 120, ఆప్షన్ డి 117. సరైన సమాధానం ఆప్షన్ ఏ 121. ఫీఫా ర్యాంకింగ్స్ లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు 4 స్థానాలు దిగజారి 121వ స్థానానికి పడిపోయింది. గత నెలలో ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైర్స్ రెండో రౌండ్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భారత్ 1-2తో అనూహ్య ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం జట్టు ర్యాంకింగ్ పైన పడింది. 10వ ప్రశ్న. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 11, ఆప్షన్ బి ఏప్రిల్ 10, ఆప్షన్ సి ఏప్రిల్ 12, ఆప్షన్ డి ఏప్రిల్ 9. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.